జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు లేనిదే మోక్షం లభించదు. సద్గురువు సేవ చేస్తే తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితం లభిస్తుంది. కలి, అందుకు తార్కాణం ఒక కథ చెప్తాను విను. పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమం ఉండేది. అక్కడ అనేక మంది సద్బ్రాహ్మణులు, తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడు అనే ముని ఉండేవాడు. ఆయన తన శిష్యులను పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ఆయన తన శిష్యులందరినీ తన వద్దకు రమ్మన్నారు. నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం తపస్సుతో పోగొట్టుకున్నాను. మిగిలిన ఆ పాపం అనుభవిస్తే గాని పోదు. కనుక నేను కాశీకి వెళ్ళిమని కర్మశేషం అనుభవించిది నశింప చేసుకుంటాను. అక్కడ 21 సంవత్సరాలు కుష్ఠురోగిని, కుంటివాడిని, గుడ్డివాడినైతా నా కర్మఫలం అనుభవిస్తాను. నాకు సేవ చేయడానికి తోడుగానే మీలో ఎవరు రాగలరుమా? గురుసేవలో లోపం వస్తే ప్రమాదమని అందరూ మౌనంగా ఉంటారు. మీరు అనుమతిస్తే మీ పాపాలను నేను అనుభవిస్తాను. దీపకుడా దా, ఈ పాపం నేనే అనుభవించాలి. వేరొకరు అనుభవిస్తే పోదు. నేను మీతో వస్తాను, మీకు సేవ చేసుకుంటాను. గురు శిష్యులిద్దరూ కాశీకి వెళ్ళి అక్కడ మణికర్ణికా ఘట్టం దగ్గర ఒక చిన్న కుటీరం నిర్మించుకుంటారు. వేదధర్ముడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి రాగానే కుష్ఠురోగం, కుంటితనం, గుడ్డితనం వచ్చాయి. మతి కూడా పోతుంది. శరీరం నుండి దుర్వాసన వస్తుంది. అయినా దీపకుడు ఆయనకు భక్తితో సేవ చేస్తాడు. ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. దీపకుడు తెచ్చిన అన్నాన్ని నేలపై విసిరికొట్టి పాడైపోయినది తెచ్చాడని, కొంచెమే తెచ్చాడని, రుచిగా లేదని ఇలా ఎన్నో రీతులా బాధిస్తూ ఉండేవాడు. ఇంకా తన శరీరం శుభ్రంగా కడగడం లేదని, అందువల్ల తన శరీరం నుండి దుర్వాసన వస్తోందని, ఈగలు కూడా కుడుతున్నాయని ఎప్పుడూ కసురుకుంటూ ఉండేవాడు. అయినా దీపకుడు చలించలేదు. ఎంతో గురుభక్తితో ఆయనకు సేవ చేస్తూనే ఉన్నాడు. ఒకనాడు ఆయన గురుభక్తికి మెచ్చి కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమంటాడు. దీపకుడు గురువాజ్ఞ లేనిదే తాను వరం కోరుకోనంటాడు. గురువు వద్దకు వెళ్ళి మీ వ్యాధి తగ్గేలా వరం కోరుకోవడం మీకిష్టమేనా అని అడుగుతాడు. గురువు కోపంతో దానిని తిరస్కరిస్తాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు కూడా ప్రత్యక్షమవుతాడు. దీపకుడు ఆశ్చర్యంతో వారితో ఇలా అంటాడు, స్వామి, మీకోసం తపస్సు చేసే వారిని వదిలేసి ఎన్నడూ మిమ్మల్ని సేవించని నాకు దర్శనమిచ్చారేమి? అప్పుడు విష్ణుమూర్తి, నాయన, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే. తల్లిదండ్రులను సేవించేవారు, విద్వాంసులను సేవించేవారు, పతియే దైవమని సేవించే పతివ్రతలు నన్ను సేవించినట్లే. ఏదైనా వరం కోరుకో. గురువు సకల దేవతా స్వరూపమనిక వేదాలు, శాస్త్రాలు చెప్తున్నాయి కదా. మరి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా. మేమిద్దరం ఒకటేతా. మా సంతోషం కోసం ఒక వరం కోరుకో. నేనది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలో ఉంటాను. స్వామి హానం, అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలా అనుగ్రహించండి. నీవెల్లప్పుడూ గురుసేవ చేస్తూ ఉండు బాలం. నిరంతరం సద్గురుని సేవించేవారు లోకపూజ. త్రిమూర్తుల అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తాడు. చిరంజీవి, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్ను సేవిస్తాయి. నిన్ను స్మరించిన వారి కష్టాలు నశిస్తాయి. ధన్యవాదాలు మహర్షి. సుఖ దుఃఖాలు రెండూ ప్రారబ్ధం. రెండిటినీ చిరునవ్వుతో అనుభవించాలి. దానికై ఆదర్శవంతమైన మముక్షువుగా మారాలి. శిష్యుని నిష్ఠ, భక్తి, ఓరిమిలను, విశ్వాసాన్ని పరీక్షించడానికి నేను. ఓ కలిపురుష, ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు అనేకమున్నాయి. కలియుగం ఆరంభం అవ్వవలసి ఉన్నది. భూలోకానికి వెళ్ళి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. చిత్తం స్వామి. కానీ గురుభక్తులను నీవు కంటితోనైనా చూడవద్దు సుమా. చిత్తం స్వామి. నామధారక, సద్గురు మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా? కాబట్టి నీవు నిస్సంశయంగా శ్రద్ధతో శ్రీ గురుని సేవించు.